హాయ్ అండి, వెల్కమ్. మనం ఈరోజు ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 సెమిస్టర్ 2లో ఉన్నటువంటి వినిమయ బిల్స్ చాప్టర్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇందులో ఒక ప్రాబ్లం కనుక ఇచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఒక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ మనకు లెక్కలో చూపిస్తున్నట్లుగా మార్చి 1, 2013 ఎన్ఆర్ నుంచి 15,000 రూపాయల సరుకును కొని అదే మొత్తానికి ఆర్ రాసిన 2 నెలల గడువు గల బిల్లుకు స్వీకృతి తెలిపినాడు. ఆర్ ఈ బిల్లును వెంటనే తన బ్యాంకు వద్ద 6% డిస్కౌంట్ చేసినాడు. గడువు తేదీన బిల్లు అనాదరణ చెందగా బ్యాంకు వారు 100 రూపాయల ధృవీకరణ ఖర్చులు చెల్లించినారు. ఎన్ పుస్తకాల్లో అవసరమయ్యే చిట్టాపద్దులు రాయండి. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో దీనికి మనం ఏ రకమైన సొల్యూషన్ చేయాలి అని చూస్తే కింద మనకు సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మార్చి 1, 2013 ఎన్ఆర్ నుంచి 15,000 రూపాయల సరుకుని అది మొత్తానికి ఆర్ రాసిన 2 నెలల గడువు గల బిల్లుకు స్వీకృతి తెలిపినాడు. అంటే 15,000 రూపాయల సరుకుకు గాను అవి కొనుగోలు చేసిండు. అతనికి 2 మంత్స్కి సంబంధించినటువంటి బిల్లును అంగీకరించిండు. ఆర్ ఈ బిల్లును వెంటనే డిస్కౌంట్ చేసుకున్నాడు. 6% బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటారు. సో ఇది గడువు తేదీన అనాదరించబడింది. 100 రూపాయలు బ్యాంక్ వాళ్ళు ధృవీకరణ ఖర్చుల కింద చెల్లించినారు. సో ఇప్పుడు ఎవరి పుస్తకాల్లో చేయమంటున్నాడు? ఎన్ పుస్తకాల్లో చిట్టాపద్దులు రాయమంటున్నాడు. మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇక్కడ ఎన్ సరుకును కొనుగోలు చేసిండు. ఆ సరుకును కొనుగోలు చేసిన ఎన్ వ్యక్తి అతని పుస్తకాల్లో మనం చిట్టపద్దులు రాయాలి. సో ఇక్కడ మనం చూస్తే మార్చి 1, 2013 మనం సరుకులు కొనుగోలు చేసినట్లుగా ఆర్ దగ్గర నుంచి అరువుకు సరుకులు కొనుగోలు చేసినట్టుగా చిట్టపద్దు రాయాల్సి ఉంటుంది. ఈ చిట్టపద్దు ప్రొఫార్మా తేదీ వివరాలు, ఆవర్జపోటు సంఖ్య, డెబిట్ క్రెడిట్ మనం కొట్టుకున్న తర్వాత ఇది ఈ విధంగా డ్రా చేసిన తర్వాత 2013 మార్చి 1వ తేదీ నాడు ఏమని రాస్తాము? కొనుగోలు ఖాతా డిటార్ టు ఆర్ ఖాతా. మనం సరుకులు కొనుగోలు చేసాం కాబట్టి కొనుగోలు ఖాతాను డెబిట్ చేస్తున్నాము. ఆర్ ప్రయోజనం ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆర్ ఖాతాను క్రెడిట్ చేస్తున్నాము. అరువు మీద కొన్న సరుకు 15,000 డెబిట్, 15,000 క్రెడిట్లో రాస్తున్నాము. దీంతో మొదటి చిట్టాపద్దు ఇక్కడ. తర్వాత మనం రెండవ చిట్టాపద్దుకు వెళ్తే ఏముంది? ఆర్ను ఇప్పుడు ఇది ఏదైతే 15,000 కొనుగోలు చేశామో ఆ కొనుగోలు చేసినందుకు 2 నెలల బిల్లు రాశాడు. కాబట్టి ఈ మార్చి 1వ తేదీ నాడు కొనుగోలు చేసిన వెంటనే అతను స్వీకృతి తెలిపింది కాబట్టి ఆర్కు డబ్బులు ఇచ్చేది ఉంది కాబట్టి ఆర్ ఖాతా డిటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా అని 15,000 రాశాడు. ఇది చెల్లించవలసిన బిల్లు కాబట్టి అప్పుగా మనకు చెల్లింపు బిల్లు ఖాతాను క్రెడిట్ చేసి చూపించాడు. ఆర్ ప్రయోజనం పొందే వ్యక్తి కాబట్టి ఆర్ ఖాతా డిటార్ టు, లేదా రుణగ్రస్తుడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఖాతా డిటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా. సో ఇక్కడ ఆర్ రాసిన 2 నెలల గడువు బిల్లుకు స్వీకృతి తెలిపినందున సో ఇక్కడ 15,000 రాసినాము. ఇది మార్చి 1వ తేదీ నాడు మనం బిల్లును స్వీకృతి తెలిపాము. తర్వాత అతని పుస్తకాల్లో మళ్ళీ ఏం జరిగింది? ఇక్కడ ఇతను అనాదరణ చేశాడు గడువు తేదీ నాడు. 100 రూపాయల ధృవీకరణ ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి అనాదరణ ఎప్పుడవుతుంది? గడువు ఎన్ని నెలల గడువు ఉంది? మార్చి 1 నుంచి 2 నెలలు అన్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఈ 2 నెలలు అంటే మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు 1 నెల, ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు 2 నెలలు. 2 నెలలు ప్లస్ 3 రోజుల అనుగ్రహ దినాలు ఉన్నాయి.
సో ఇక్కడ ఈ 3 రోజులు మే 4th అవుతుంది. ఈ మే 4th రోజు మనం రాయాల్సిన ఎంట్రీ ఏదైతే ఉంటుందో చిట్టా పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది, చెల్లింపు బిల్లు ఖాతా డిటార్ 15,000, ధృవీకరణ ఖర్చుల ఖాతా డిటార్ 100 టు ఆర్ ఖాతా 15,100 క్రెడిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఏంటి నేరేషన్, మరి వివరణ ఏమని రాస్తాము, బిల్లు అనాదరణ వలన ధృవీకరణ ఖర్చులతో చెల్లించవలసిన మొత్తము. సో ఈ విధంగా ఎప్పుడైతే అనాదరించబడుతుందో, ఏ వ్యక్తి అయితే బిల్లు రాశాడో అతను అనాదరిస్తాడు. యాక్చువల్గా గడువు తేదీ నాడు పేమెంట్ చేస్తే దాన్ని ఆదరణ అంటాము. కానీ ఇక్కడ పేమెంట్ చేయలేకపోవడం వల్ల 100 రూపాయలు ధృవీకరణ ఖర్చు కూడా జరిగినాయి కాబట్టి ఇది అనాదరణ అని మనకు తెలుస్తుంది. కాబట్టి గడువు తేదీ మే 4th రోజు అనుగ్రహ దినాలతో కలుపుకొని బిల్లు అనాదరణ చెందినట్టుగా రాయాలి. దాని అర్థం ఏంటి, మళ్ళీ అతనికి ఇంకా చెల్లించవలసి ఉంది. ఎప్పుడైతే మనం 15,000 రూపాయలు ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ 15,000 రూపాయలకు అరువుకు మనం కొనుగోలు చేసాము. అతనికి 2 నెలల తర్వాత 15,000కు గాను బిల్లు చెల్లిస్తామని బిల్లు అంగీకరించాము. కానీ 2 నెలల తర్వాత ఏదైతే గడువు తేదీ ఇచ్చిందో అప్పుడు మనం దాన్ని చెల్లించలేకపోయాము. సో కాబట్టి ఆ చెల్లించలేకపోవడాన్ని మనం అనాదరణ అంటాం. ఆ అనాదరణకు బ్యాంకు వాళ్ళు మనకు 100 రూపాయల ఛార్జెస్ వాళ్ళు వేశారు, అది మనము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇది ధృవీకరణ ఖర్చులతోనే చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎన్ పుస్తకాల్లో చిట్టా పద్దులు రాసాము. సో అదేవిధంగా మరొక ప్రాబ్లం ఇందులో చూద్దాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూస్తే ఇందులో ఏముందంటే, మార్చి 1వ తేదీ 2016న ఏ బి మీద 24,000 రూపాయలకు 2 నెలల బిల్లు రాశాడు. గడువు తేదీన ఈ బిల్లు మరొక 3 నెలల కాలానికి 9% వడ్డీతో కలిపి నవీకరణ చేయాల్సిందిగా బి ఏని అభ్యర్థించాడు. ఈ ప్రతిపాదనకు ఏ అంగీకరించాడు. ఇరువురు పుస్తకాల్లో చిట్టా పద్దులు రాయండి అన్నాడు. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే, మార్చి 1, 2016 ఏ బి మీద 24,000 రూపాయలకు ఒక బిల్లు రాసుకున్నారు వీళ్ళ అండర్స్టాండింగ్లో 2 monthsకి. బట్ ఏమైంది, గడువు తేదీన అంటే 2 నెలలు దాటినాయి. ఈ బిల్లును ఎక్స్టెండ్ చేయమన్నాడు, అంటే నవీకరించమన్నాడు, కొత్తది రాయమని. మరొక 3 నెలల టైం తీసుకొని 9% వడ్డీతో కలిపి నీ వడ్డీ అయినా సరే ఇస్తా కానీ 3 నెలలు ఎక్స్టెండ్ చేయమన్నాడు. కాబట్టి అక్కడ అతను అభ్యర్థించవచ్చు. అట్లా అభ్యర్థిస్తే ఈ ఏ అంగీకరించిండు. అటువంటి సందర్భాల్లో మరి ఇద్దరి పుస్తకాల్లో చిట్టా పద్దులు ఏ రకంగా ఉంటాయో ఈ ప్రాబ్లంలో చూద్దాం. సో ముందుగా ఏ పుస్తకాల్లో కనుక చూస్తే, సో ఏ పుస్తకాల్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ఏ పుస్తకాల చిట్టా పద్దులు ప్రొఫార్మా ప్రకారం రాస్తున్న ఈ విధంగా 2016 మార్చి 1వ తేదీన వసూలు బిల్లు ఖాతా డేటా టు బి ఖాతా రాశాడు. 24,000కు వీళ్ళు 3 నెలలకు రాసుకున్నారు బిల్లు. ఓకే, తర్వాత June 4th వస్తుంది, 3 months అంటే కదా. బి ఖాతా డేటా టు వసూలు బిల్లు ఖాతా పాత బిల్లును రద్దు చేయమన్నారు. సో అప్పుడు బి ఖాతా డేటా టు వసూలు బిల్లు ఖాతా 24,000 వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే కొత్తది నవీకరించమన్నాడు. కాబట్టి మళ్ళీ గడువు తేదీ వచ్చిన తర్వాత వసూలు బిల్లు ఖాతా డేటా టు బి ఖాతా టు వడ్డీ ఖాతా. సో దీనిపైన మనము 6% వడ్డీని లెక్కించాలి. ఆ విధంగా మనము వసూలు బిల్లు ఖాతా డేటా టు బి ఖాతా వడ్డీ లెక్కించి 540 మనం 3 monthsకు క్యాల్కులేట్ చేస్తాం. ఇది ఏ పుస్తకాల్లో. సేమ్ ఇదే మళ్ళీ బి పుస్తకాల్లో కనుక రాస్తే
మార్చ్ 1, 2016 ఏ ఖాతా డేటా టు చెల్లింపు బిల్లు ఖాతా, ఇక్కడ 24,000 డెబిట్ క్రెడిట్ రాస్తున్నాము. ఫస్ట్ బిల్లు అంగీకరించినాం. మళ్ళీ జూన్ 4 నాడు చెల్లింపు బిల్లు ఖాతా డేటా టు ఏ ఖాతా, పాత బిల్లు రద్దయినందున మళ్ళీ ఏ ఖాతా డేటార్ వడ్డీ ఖాతా డేటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా, కొత్త బిల్లును వడ్డీతో అంగీకరించినందున 24,540 ఇక్కడ వడ్డీని కలుపుకొని మనం చేస్తాం. సో ఈ విధంగా మనం ఇద్దరు పుస్తకాల్లో ఉన్నప్పుడు ఈ రకంగా రాయొచ్చు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ బిల్స్ చాప్టర్ నుంచి మనం ఈజీగా ప్రాబ్లమ్ని చేయొచ్చు. సో ఈ విధంగా ప్రొఫార్మాతో కనుక చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.